మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అభివృద్ధిపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. తన నివాసంలోనే పెద్దారెడ్డి ఉన్నారని తెలుస్తోంది. నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా హాజరు కానున్నారు. జేసీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఏం జరుగుతుంది? మొత్తంగా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ భారీగా పోలీసులను కూడా మోహరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏంటి డీటెయిల్స్? వంశీ, ప్రస్తుతం తాడిపత్రిలో అయితే టెన్షన్ వాతావరణమే నెలకొంది. మొత్తం పట్టణాన్నంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే ఈ రాయలసీమ పౌరుషము, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన చర్చకు రావాలంటూ కేతిరెడ్డి ఒక 5 రోజుల క్రితము సవాల్ విసిరారు. కర్నూలు కొండారెడ్డి బురుజ్ అయినా, కడప కోటిరెడ్డి సర్కిల్ అయినా, అనంతపురం టవర్ క్లాక్ సర్కిల్ అయినా చర్చకు రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాలు విసరడం జరిగింది. అయితే ఆ సవాలును స్వీకరించినటువంటి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతము మరి చర్చకు రావాలా అని చెప్పేసి ఆయన ఇంటి వద్దకే మేము వస్తాము అని చెప్పేసి ఇవాళ చర్చకు ఆహ్వానించడం జరిగింది. దీంతో ప్రస్తుతము తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటికి రాకోకుండా ప్రస్తుతం ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపున ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతము నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఒకవైపున జరుగుతున్నాయి. మరైతే ఆ జన్మదిన వేడుకలు అయిపోయిన తర్వాత పెద్దారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లి ఈ రాయలసీమ ఇరిగేషన్ కి ప్రాజెక్టులతో పాటు తాడిపత్రికి సంబంధించినటువంటి అభివృద్ధి పైన చర్చించాలని చెప్పేసి కౌన్సిలర్లు కూడా మరోవైపున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకలు అయిపోయిన తర్వాత మరి పెద్దారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లాలా అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహము. అయితే ఈ రెండు వర్గాలు మరి ఒకరిని ఒకరు అక్కడే వాళ్ళ ఇండ్ల వద్దనే కదలనీకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి బెటాలియం అంతా కూడా మోహరించి ఉన్నారు. అయితే ఈ అనంతపురం స్టేషన్ దీనికి సంబంధించి మరి ఈ రెచ్చగొట్టేటువంటి మాటలు చేశారు అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన ప్రస్తుతము 3 కేసులు నమోదయ్యాయి. మరి ఈ కేసులతో పాటు మరి ఆయన్ని ఇవాళ అరెస్ట్ చేస్తారా, లేకపోతే హౌస్ అరెస్ట్ చేసి మరి ఈ సవాలు విసిరినటువంటి ఈ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం ప్రస్తుతం చర్చానీయాంశంగా అయింది. ప్రస్తుతం అయితే తాడిపత్రిలో ఈ 2 వర్గాల సవాలు ప్రతి సవాళ్లతో హైటెన్షన్ వాతావరణమే నెలకొంది వంశీ. థ్యాంక్ యూ రామాంజనేయులు.